శ్రీలంక వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న మొదటి ఓడిఐ మ్యాచ్లో పాతూన్ నిశంక చరిత్ర సృష్టించాడు. శ్రీలంక బ్యాటర్కు సాధ్యం కాని రికార్డు సృష్టించాడు. వన్డేలో డబుల్ సెంచరీ చేసిన మొదటి శ్రీలంక బ్యాటర్గా నిలిచాడు. ఓవరాల్గా 8వ బ్యాటర్. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ శ్రీలంకతో జరుగుతున్న మొదటి ఓడిఐ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అవిష్క ఫెర్నాండో, పాతూన్ నిశంక దూకుడుగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ మొదటి వికెట్కు ఏకంగా 182 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారంటే ఈ విధంగా బ్యాటింగ్ చేశారు అర్థం చేసుకోవాలి. తన కెరీర్లో పాతూన్ నిశంక 4వ సెంచరీ నమోదు చేశాడు. 88 బంతుల్లో మొదటి సెంచరీ నమోదు చేసుకున్నాడు. సెకండ్ సెంచరీ నమోదు చేసుకోవడానికి పాతూన్ నిశంక కేవలం 38 బంతులే అవసరం కావడం విశేషం. కేవలం 138 బంతుల్లో డబుల్ సెంచరీ. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన వారిలో వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్ను వెనక్కి నెట్టి 3వ స్థానంలో నిలిచారు. శ్రీలంక బ్యాటర్స్ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో 50 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 381 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ ముందు ఉంచింది. శ్రీలంక బ్యాటర్ల విషయానికి వస్తే పాతూన్ నిశంక 210 రన్స్, 139 బంతుల్లో 20 ఫోర్లు, 8 సిక్స్లు. అవిష్క ఫెర్నాండో 88 బంతుల్లో 88 రన్స్, 8 ఫోర్లు, 3 సిక్స్లు. కుశల మెండెస్ 16 రన్స్, సమర విక్రమార్క 45 రన్స్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ల విషయానికి వస్తే ఫరాజ్ మహమ్మద్ 2 వికెట్లు, మహమ్మద్ నబీ 1 వికెట్ తీశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.